హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ నుంచి నేనైతే టీసీఎస్ పెండింగ్ రిజల్ట్స్ గురించి వీడియోస్ అయితే మన ఛానల్లో నేను పెట్టలేదు. ఎందుకంటే పెట్టలేదు, ఇంకా ఫర్దర్గా ఎవరికి కూడా అప్డేట్స్ అయితే లేవు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామందికి రిజెక్షన్ మెయిల్స్ కూడా వచ్చినాయి. సో రిజెక్షన్ మెయిల్స్ ఆల్రెడీ చాలామందికి వచ్చాయి అండ్ చాలా తక్కువ మందికి ఫర్దర్గా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డీవీ మెయిల్స్, ఆఫర్ లెటర్స్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు విషయం వచ్చేసరికి నేను రీసెంట్గా ఈ వీడియో ముందుగా ఇప్పుడు నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న మనలాంటి స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళు డైలీ ఆ టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ అయితే జరుగుతుంది. సో బ్రో మాకు చెప్పండి ఏంటి అని చెప్పి నాకు అసలు చాలామంది మెసేజ్ అయితే పెట్టారు. సో కొంతమంది ఉంటారు, మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో మీరు టీసీఎస్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే, సో ఫర్దర్గా అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా సరే, సో ఖచ్చితంగా ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీ డిస్కషన్ గ్రూప్ అనమాట. సో మీరు జాయిన్ అయ్యి మీరు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే April 24th 2026 April 24th ఇంటర్వ్యూ జరిగిన ఒక క్యాండిడేట్కి రీసెంట్గా ఒక 5 days బ్యాక్ ఆర్ 1 week బ్యాక్ అనుకుంటా అప్డేట్ అయితే వచ్చింది, డీవీ మెయిల్ అయితే వచ్చింది. సో చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇన్ని మంత్స్ తర్వాత ఇలా అప్డేట్ అయితే వచ్చిందని చెప్పి నేను ఈ విషయాన్ని మా టెలిగ్రామ్ ఛానల్ మెంబర్స్లో చెప్పాను. సో అప్పుడు వాళ్ళు ఫర్దర్గా వీడియో చేయమని అడిగితే నేను వీడియో చేస్తానని చెప్పాను. అప్పటి నుంచి నేను చేయలేదు, ఇది ఒక 5 days బ్యాక్ అనుకుంటా. సో దానికోసం ఇదే మెయిన్ రీజన్ అనమాట ఈ వీడియోకి. సో ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇంకా మేము వెయిట్ చేయొచ్చా, మా ఇంటర్వ్యూస్ మే ఆర్ ఏప్రిల్లో జరిగినాయి బ్రో, ఇంకా మేము వెయిట్ చేయొచ్చా అంటే నేను 1 month బ్యాకే ఒక వీడియో అయితే చేశాను. మీరు ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోకండి టీసీఎస్ మీద అని చెప్పి. ఎందుకంటే ఇంత డిలే అయిందంటే కారణం పక్కగా రిజెక్షన్ మెయిల్స్ అయితే వస్తాయని చెప్పి. సో రిజెక్షన్ మెయిల్స్ అయితే చాలామందికి వచ్చాయి కూడాను. ఇంకా మీకు ఒకవేళ రాకపోయినట్టయితే మీరు స్టిల్ హోల్లో ఉన్నట్టే. అలానే మీకు పర్టికులర్గా కరెక్ట్గా స్పెసిఫిక్గా మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు, నెక్స్ట్ ఫర్దర్ మెయిల్స్లో మీకు వస్తారు అని చెప్పి అయితే మనం గ్యారంటీగా చెప్పలేమన్నమాట. సో ఇది మెయిన్ విషయం అయితే. ఎందుకంటే నేను అలా చెప్తున్నాను, చాలామంది టీసీఎస్లోనే కాదు ఏ కంపెనీ అయినా సరే ప్రజెంట్ హైరింగ్ అసలు లేదు. అండ్ టీసీఎస్ ముందు మనకి అనౌన్స్ చేసిన టైంలో ఏం చెప్పారంటే 40,000 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి మనకి అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి జరుగుతున్న ఇంటర్వ్యూస్ అనేవి April 1st నుంచి జరుగుతున్నాయి. సో జరిగిన ఇంటర్వ్యూస్ అన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు మెయిల్స్ అయితే వచ్చాయి చాలామందికి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రీజియన్ మాత్రమే కాదు కదా. సో చాలా కాలేజెస్లో, చాలా టీసీఎస్ క్యాంపసెస్లో, మల్టిపుల్ లొకేషన్స్లో జరిగింది. సో అందుకు నేను ఏం చెప్తున్నానంటే ఎవరైతే ఇప్పటివరకు ఇంకా రిజెక్షన్ మెయిల్ కూడా రాకుండా హోల్లో ఉన్నారో మీకు పర్టికులర్గా ఖచ్చితంగా వస్తుంది, గ్యారంటీగా వస్తుందని అయితే నేనైతే చెప్పను. ఎందుకంటే మళ్ళీ అలా చెప్తే మీరు ఆశలు పెట్టుకొని వేరే ఆపర్చునిటీస్ని మీరు వదిలేసుకుంటే మీకు దానికి వల్ల యూజ్ ఉండదు అనమాట. సో నేను చెప్పే విషయం అయితే ఇదనమాట. సో ఇంకో విషయం చెప్పాలి, అదేంటంటే చాలామంది కమెంట్లు అయితే పెడుతున్నారు కదా, లైక్ ఎవరైతే కమెంట్లు అయితే పెడుతున్నారో మీ తాలూకా రీసెంట్గా ఎవరికైనా మెయిల్స్ వస్తున్నట్టయితే ఫర్దర్గా చాలా డేస్ లాంగ్ వెయిటింగ్ తర్వాత ఇప్పుడు ఒక రీసెంట్గా అప్డేట్ వచ్చింది అన్నట్టయితే కమెంట్స్లో చెప్పండి. మీలాంటి మరింతమంది స్టూడెంట్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అక్కడ మీకు కమెంట్ సెక్షన్లో మీరు పెడితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడు టీసీఎస్ అనే కాదు, వేరే కంపెనీ లైక్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే, రెఫరల్స్ ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే పెడుతుంటాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నేను పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఫర్దర్గా వైజాగ్లో, నాది వైజాగ్ అనమాట. సో ఫర్దర్గా ఎవరికైనా ఓపెనింగ్స్ ఉన్నట్టయితే, రెఫరల్స్ ఉన్నట్టయితే, సో ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది మెల్లమెల్లగా వైజాగ్లో. సో ఏమైనా ఉన్నట్టయితే పక్కగా నేను మీ అందరికీ కూడా రిఫరల్ లింక్స్ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను. ఇది నా నుంచి మాత్రం పక్కాగా. అండ్ టీసీఎస్ గురించి ముందుగా నేను చెప్పాను, ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోకండి గాయస్. ఒకవేళ మీకు మెయిల్ వస్తే హ్యాపీ, లేదంటే ఇంకా మీరు వదిలేయండి, పెద్దగా ఆలోచించకండి. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా April 24th ఎవరికైతే మెయిల్ వచ్చిందని చెప్పి అది కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఇక్కడ, మీరు చూడండి. సో ఈ మెయిల్ అయితే వచ్చింది వాళ్ళకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది హోల్లో ఉన్నాయి అంటున్నారు కదా, మీ తాలూకా ప్రొఫైల్ హోల్లో ఉందని చెప్పి. టీసీఎస్కి ఇదేం కొత్త ఏం కాదు, హోల్లో పెట్టడం అనేది చాలా సంవత్సరాలు బట్టి కొంతమందికి 3 years బ్యాక్ మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకి
ఇలా టీసీఎస్ ఎన్క్యూటీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 2024లో కానీ ఇచ్చిన వాళ్ళకి ఇప్పటికీ స్టిల్ వాళ్ళు హోల్డ్లో ఉంటాయి. మీరు చూసుకున్నట్టయితే ఇది అసలు కొత్త ఏం కాదు టీసీఎస్కి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఇస్తాం అంటారు, బట్ ఏమో తెలియదు ఇస్తారో ఎవరో అనేది తెలియదు. సో ఇది టీసీఎస్ గురించి అయితే ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోకండి. ఒకవేళ వస్తే మీ మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఇంకా మీకు రిజిస్ట్రేషన్ మెయిల్ రానట్టయితే ఛాన్స్ ఉన్నట్టు కొంత. సో మెయిల్ అయితే చెక్ చేసుకోండి. మెయిల్ చేసి చెక్ చేసుకోకుండా ఉండకండి. సో ఇది నా నుంచి ఒక క్లారిటీ అనమాట. అండ్ చాలా డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు, ఎందుకంటే ఫర్దర్గా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదనమాట. అండ్ రెడ్డిట్ మీకు తెలుసు కదా, రెడ్డిట్లో ఒక్కొక్కరు ఒక్కలా చెప్తుంటారు. రెడ్డిట్లో ఏంటంటే ఇంకా వేస్ట్ అని చెప్పి, అలా అని కాదు, ఇక్కడ వేస్ట్ అంటే అసలు పూర్తిగా మీకు ఛాన్స్ లేదని కాదు నేను చెప్పేది. సో చాలా టైం అయిపోయింది కదా, ఈలోపు ఫిల్ అయిపోయి ఉంటాయి చాలా వేకెన్సీస్. సో అందుకు నేను చెప్తున్నాను అనమాట ఈ విషయం అయితే. ఇంటర్వ్యూ మీరు బాగా ఇచ్చినా సరే, మీ డేటా వాళ్ళ లిస్ట్లో ఉన్నా సరే, మీకు రావడానికి టైం అయినా పడుతుంది, లేదంటే రిజెక్షన్ అయినా అయ్యి ఉంటారు. సో ఇది ఒక క్లారిటీ అయితే. ఎక్కువగా ఆశలు అయితే పెట్టుకోకండి. అండ్ అంతే గాయస్, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే పక్కగా నేను కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను, కామెంట్ బాక్స్లో పెడతాను. అండ్ మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వేరే అప్డేట్స్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను గాయస్ ఇప్పటి నుంచి యాక్టివ్గా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.